ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేశాను. దిస్ ఈజ్ డోంట్ ఎక్సర్సైజ్ విత్ మీ బికాజ్ నాకు ఎక్సర్సైజ్ రాదు. ముందు చేస్తుండే ఒక ఫ్రస్ట్రేట్ అయ్యి స్ట్రెస్లో 4 కిలోమీటర్స్ నడుస్తుండే బికాజ్ స్ట్రెస్లో ఉంటుండే కాబట్టి ఏం మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి చేస్తుండే, ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది ఎక్సర్సైజ్ చేయను, వాకింగ్ చేయను, ఏం చేయను. సో వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఇది నేను ఒక 3 పోస్ట్ ట్రై చేస్తున్నాను బట్ రావట్లేదు. ముందు బాగా చేస్తుండే, ఇప్పుడు రావట్లేదు అనమాట నాకు. అందుకే చాలా లావ్ అయిపోయినా నేను. ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఏదో లొల్లి అవుతుందని చూసినా అనమాట. అట్లా చూడాలి, మనం ఇంట్రెస్ట్ పెట్టాలి బికాజ్ లొల్లి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాని తర్వాత మళ్ళీ ట్రై చేశాను ఎక్సర్సైజ్ చేయడానికి. ఇది సక్సెస్ఫుల్లీ ఒక బాగానే నిలబడి దాని తర్వాత ఓ గాడ్ సత్యం నాకు. దాని తర్వాత మా కుక్క, అది చూడండి మా కుక్కని ఎంత క్యూట్ ఉండేవాడు, పడిపోయిన. దాని తర్వాత వేరే ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసిన నేను. ఎంత సంతోషం అవుతుందో నాకైతే ఈ ఎక్సర్సైజ్ చేసి. ఇప్పటి నుంచి నేను రోజు ఎక్సర్సైజ్ చేయాలని చాలా ఫిక్స్ చేశాను. పోజ్ అన్నెసెసరీ థింగ్స్ అన్నారు ఇవి నా లైఫ్లో. ఇట్లా నేను చేస్తుంటే అప్పుడప్పుడు అమ్మ సర్దింది. ఇప్పటి నుంచి నేను డైలీ ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ నేను అది చేసిన తర్వాత కాళ్ళు నొస్తున్నాను, మానేసిన అనమాట. సో దిస్ ఈజ్ మై ఎక్సర్సైజ్ వీడియో. ఈ మధ్యలో వచ్చి వీడిని సతాయించిండు కొంతసేపు, సో ఆడుకున్నాను అనమాట వీటితోటి. వీడు మెల్లగా దొంగలా వచ్చి చూడండి నా రబ్బర్ బ్యాండ్ వీక్కొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఓకే గైస్, నెక్స్ట్ టైం కలుద్దాం. ఈ వీడియో రబ్బర్ బ్యాండ్ తీసుకుపోయాను కాబట్టి నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయను, నా మూడ్ లేదు.